నమస్కారం అండి. మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన సామాన్యుడి ఘోష అనే కథను విందామా? అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. షూలేస్ బిగించి ముడేసుకుంటూ లోపలి గదిలోకి వినిపించేట్టు కొంచెం గట్టిగా చెప్పాను. అమ్మ తొంగి కూడా చూడలేదు. సరళ మాత్రం వచ్చింది కాఫీ కప్పుతో. అది నాకు అందించి, మీ అమ్మగారి కోపం ఇంకా తగ్గలేదు అంది, నాకే వినిపించేలాగా కాస్త విసుగు కూడా మిళాయించి. అమ్మ కోపం ఎందుకో నాకు తెలుసు, కానీ ఆవిడ్ని సముదాయించి ప్రసన్నురాలిని చేసుకోవటం ఇప్పట్లో నాకు తలకు మించిన పని. నిట్టూర్చి లేచాను. డ్రైవ్ చేస్తున్నానన్న మాటే గాని ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే. 2 రోజులైంది దసరా వెళ్ళి. పండక్కి మా చెల్లెళ్ళు ముగ్గురిని పిలవమంది అమ్మ. ఆహ్వానించాను, వచ్చారు. అందరికీ బట్టలు తీయాలంది. పెద్ద చెల్లి లక్ష్మికి 2 పిల్లలు. రెండో చెల్లెలు పార్వతికి 1 కొడుకు, మూడో చెల్లెలు సరస్వతికి కొత్తగా పెళ్ళయింది. అందరికీ బట్టలంటే నాకు కాస్త బరువే. అయినా కాదనలేదు. ఉన్నంతలో మాతో సమానంగా కొనబోయాను. అక్కడొచ్చింది తంట. అమ్మ అలా కాదన్నది. పెద్దల్లుళ్ళ మాట ఎలా ఉన్నా కొత్తల్లుడికి సూట్ కుట్టించాలంది. ఇంకేదైనా ప్రజెంటేషన్ కూడా ఇస్తే మరీ మంచిదంది. 3 కూతుళ్ళకి పట్టుచీరలు కొనాలంది. ఎలా? వీళ్ళందరూ వస్తున్నారని సరళ రాసిచ్చిన సరుకుల లిస్టుతోనే నా పర్సు బరువు తగ్గింది. అవి కాక పాలకి పూలకి అందరూ కలిసిన సందర్భంలో సినిమాలు షికార్ల ప్రోగ్రాములకి కొంత అమౌంటు పక్కకు తీసి పెట్టడం తప్పదు కదా. మరి మిగతా నెలంతా ఎలా గడుస్తుందో నేను చూసుకోవద్దు? అర్థం చేసుకోమ్మా అని అమ్మని అర్థించాను. అమ్మ మొహం ముడుచుకుంది. పండగకొచ్చిన చెల్లెళ్ళు వెళ్ళిపోయినా ఆ ముడతలు విడలేదు. అమ్మ నా దగ్గరకు వచ్చి 5-6 నెలలే అయింది. అప్పటి వరకు మా సొంత ఊర్లోనే ఉండేది. 4 ఎకరాల మాగాణి, 4 గేదెల పాడి, 1 ఆవు, దిట్టమైన పెంకుటిల్లు ఉండేవి మాకొకప్పుడు అక్కడ. పెద్ద చెల్లికి నాన్న ఉండగానే పెళ్లి చేశారు. గొప్ప సంబంధం అంటూ 2 ఎకరాలు అమ్మి. రెండో చెల్లి పార్వతిది ప్రేమ వివాహం. మా ఊరే, స్కూల్ టీచర్ అతను. తాడు బొంగరం లేనివాడికి పిల్లనివ్వనంటూ అమ్మ భీష్మించుకుంది. చెల్లాయికి అంతే పట్టుదల. నాన్న మరణించి అప్పటికింకా 1 ఏడాది దాటలేదు. నేనే పెద్దరికం చూపించాల్సి వచ్చింది. అతనికి లేకపోతేనే మనకున్నదిగా అమ్మా అన్నాను. మిగతా 2 ఎకరాలు పార్వతి పేరున రాసేందుకు అమ్మను ఒప్పించాను. ఆఖరి చెల్లి పెళ్ళప్పుడు ఇల్లు కూడా అమ్మకు తప్పలేదు. అమ్మ బాధపడింది. నీకేం మిగల్చలేదురా నాన్న అంటూ. నవ్వి, నువ్వు ఉన్నావుగా అమ్మా అన్నాను. సరస్వతి కాపురానికి వెళ్ళిపోయాక గేదెలు ఆవు ఉన్నాయి, వాటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాన్రా అంది అమ్మ. పట్నవాసం సోకు అంటన ఆ పల్లెటూరిని పూలమీంచి పైరుమీంచి అలలు అలలుగా వచ్చి ఒంటిని మెత్తగా తడిమే ఆ పరిమళాల పిల్లతెమ్మెరల్ని వదల్లేక బలవంతాన తీసుకువచ్చేశాను మా దగ్గరికి. వచ్చిందన్న మాటే గాని అమ్మ ఈ సిటీ వాతావరణంలో ఇమడలేకపోతోంది. ఇక్కడ అలవాట్లకి పద్ధతులకి అలవాటు పడలేకపోతోంది. తూర్పు తెల్లబడకుండా ఇంటి ముంగిట్లో ముగ్గేసుకోవాలి, జాము పొద్దెక్కాకనా చీపురు పట్టుకొస్తావు అని గద్దించిందట సరోజినిని. మా అపార్ట్మెంట్స్ అన్నిటికీ ఆ మహారాణే కేర్ టేకర్. ఆవిడ ఏం చేసినా ఎలా చేసినా ఊరుకోవాల్సిందే. ఇన్నాళ్ళకి ఆమె గారిని నిలదీసే మనిషి అయింది మా అమ్మ. ఫలానా టైంకే రావాలి అని రూల్ పెడితే నాకు కుదరదమ్మా, నిమిషాల ప్రకారం పనిచేసే వాళ్ళనే చూసుకోండి మండి పడిపోతూ తేల్చేసిందట అది. సరళ గోల పెట్టింది నా దగ్గర రహస్యంగా. ఇదివరలో 2-3 రోజులుండి వెళ్ళిపోయేది అమ్మ. ఇలాంటివి రిమార్క్ చేసేది కాదు. బహుశా పర్మనెంట్ మెంబర్ అయిన దగ్గర నుంచే ఇవన్నీ దృష్టిలో పడుతున్నట్టున్నాయి. ఉండడానికి ఇన్ని వాటాలున్నాయి, అంతా తలుపులు బిడాయించుకుని లోపలే మగ్గిపోతారు కానీ ఒక్కరూ బయటకొచ్చి మాటామంతి ఆడుకోరే అంటుంది విడ్డూరంగా బొగ్గన వేలేసుకుని. ఒక్కో ఫ్లాటు ఒక్కో వాట అమ్మ దృష్టికి. అవును, ఇది అపార్ట్మెంట్ సంస్కృతి. తలుపులు తెరుచుకుని ఉంచుకోరు, గలగలా మాట్లాడరు. అది నాగరికం కాదు. అమ్మకు అది అర్థం కాదు. ఏం ఊర్రా ఇది వల్లకాడు? పొద్దున్నే గుడికెళ్ళి దండం పెట్టుకొద్దామంటే లిఫ్ట్లో 4 అంతస్తులు దిగాలి. 100 నోటు ఆటోవాడికి సమర్పించుకుని గంటంబావు ప్రయాణం చేసి మైలున్నర దూరం పోవాలి. ఆ ప్రయాస తలుచుకుంటే ఇంటి దగ్గరే దైవదర్శనం అయిపోతోంది నాకు అంటోంది మొన్న శనివారం నాడు. పిచ్చి అమ్మ. 4 బార్లున్న మా పల్లెటూరా ఇది? వీధి చివర రామాలయం, చెరువు గట్టున వెంకన్న గుడి ఉండడానికి. ఇది నగరం. అయిష్టంగా ఉన్న
ఇలాంటి ఇబ్బందులు ఇక్కట్లు తప్పవమ్మా అని అమ్మ నొచ్చుకోకుండా చెప్పడం చేత కావట్లేదు నాకు. సరే, బయట విషయాల మాట అటుంచితే ఇంట్లో కూడా అమ్మకి నచ్చనివెన్నో. నేను బెడ్ కాఫీ తాగడం నచ్చదు, రాత్రిళ్ళు సరళ నైటీ వేసుకోవడం నచ్చదు, మా పింకీ జుట్టు బాబ్ చేయించుకుని టైట్స్ వేసుకోవడం నచ్చదు, మా బాబీ ఇంట్లో ఉన్నంతసేపు చెవుల్లో స్పీకర్లు పెట్టుకుని ఊగుతుండడం నచ్చదు. కాలంతో పాటు మారాలి, ఇలాంటివన్నీ సాధారణమమ్మా అని చెప్పి ఒప్పించగలనన్న నమ్మకం లేదు. ఆవిడకు నచ్చనివన్నీ మార్చగల సాహసమూ లేదు నాకు. ముఖ్యంగా నా ఆర్థిక స్థితి అత్యసరలా ఉన్నదంటే అపనమ్మకం అమ్మకి. దగ్గర 80,000 తెచ్చుకుంటున్నానంటున్నావు, ఇంటికొచ్చిన ఆడబడుచుకు 10,000 పెట్టి పట్టుచీర కొనిపెట్టలేవా అన్నది అమ్మ వాదన. అమ్మ అనుమానం తీర్చాలంటే ఒకటే దారి, ఈ నెల శాలరీ తెచ్చి అమ్మ చేతుల్లో పెట్టడమే. ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఆఫీసు దగ్గర పడింది. నాకెందుకురా ఈ బెడద, ఇప్పటిదాకా ఈ లెక్కలు డొక్కలు చూసి చూసి విసిగిపోయాను అంది అమ్మ. కానీ లోపల అధికారం తన చేతికి అందినందుకు సంతోషించి ఉంటుందనే నా నమ్మకం. సరళ మొహం చిన్నబుచ్చుకున్నట్టున్నా బయటపడలేదు. మర్నాటి నుంచి పరమోత్సాహంగా తనకు అప్పగించిన బాధ్యతల్ని నిర్వహించేటందుకు నడుం బిగించింది అమ్మ. సరళనడిగి ఫస్ట్ రాగానే ఇవ్వవలసిన వాళ్ళ లిస్టు తయారు చేసేసింది. రెంటు, కరెంటు, మెయింటెనెన్సు, పని మనిషి, నెట్టు, కేబులు, పిల్లల పాకెట్ మనీ, టర్మ్ ఫీజులు, పాలు, పేపరు, ఇలాంటి వాళ్ళకి డబ్బులు లెక్క చూసి ఇచ్చేసింది. చూడు ఇంకా ఎంత డబ్బు మిగిలిందో. పద్దు పుస్తకంతో నా దగ్గరకు వచ్చింది అమ్మ మొహం విప్పార్చుకుని. అప్పుడే అయిందా ఇంకా నెలకు సరిపడా సరుకులు తెప్పించాలి, కూరలు, గ్యాసు, మినరల్ వాటరు, నెలంతా పై ఖర్చులు ఎన్నున్నాయి. దీర్ఘం తీసింది సరళ. నా స్కూటీ పెట్రోల్కి అంది పింకీ. నాకు కూడా బాబీ తోడొచ్చాడు. నాకును నన్ను దృష్టిలో ఉంచుకుంటుందో లేదో నా భయం నాది. అందరికీ అన్నిటికీ ఇస్తాను, అయినా మిగులుస్తాను చూడండి ధీమాగా అని. చూడు సరళ, ఈ నెల 2 నూనె ప్యాకెట్లు ఎక్కువ తెప్పించు, అలాగే నెయ్యి కూడా ఓ 1/2 కిలో. స్వీటు హాటు చేసి డబ్బాలో పోస్తాను. 4 రోజులు పిల్లలు నములుతారు. ఏమిటో 30 రోజులకంటూ లెక్కేసుకుని బొటాబొటీగా తెచ్చుకోవటం, కొలతల ప్రకారం తినటం. నాకు మీ తరహా వింతగా ఉంటోంది స్మి అంది అమ్మ. ఇది కోడల మీద విసురు. సరళ పొదుపు అమ్మకు అసలు గిట్టదు. అందరూ వచ్చినప్పుడు అన్నానికి నెల్లూరు మొలకొలుకులు తెప్పించలేదని, పాలు 20 రూపాయల ప్యాకెట్లు తెప్పించిందని, చక్కెర పొంగల్లో నెయ్యి శాతం తగ్గించిందని కినుక. తనలాగా బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టకపోతే వచ్చే కష్టనష్టాలేమిటో పెదవి విప్పి చెప్పలేదు సరళ. కిమ్మనకుండా ఊరుకుంది. ఏదేమైతేనే డైటింగ్లు నియమాలు పక్కన పెట్టేసి అమ్మ చేసినవన్నీ హాయిగా సుష్టుగా లొట్టలేసుకుంటూ ఆరగించేశాం అందరం ఓ 2 నెలలు. మా పని మనిషిని కూడా ఉత్త చేతులతో వెళ్ళనీయలేదు అమ్మ ఏ రోజు. పాలకి కిరాణాకి ఈ నెల రెట్టింపు ఖర్చయింది. సరళ ఒకసారి గొణిగినా పట్టించుకోలేదు ఎవ్వరం. పిల్లలకి ఆట విడుపుగా ఉంటుందని అమ్మ అంటే ఓసారి సినిమాకి, ఓసారి పిక్నిక్కి కూడా జాలీగా వెళ్ళొచ్చాం. అంత ధూమ్ధామ్గా ఖర్చు చేసినా నెల చివరన మిగిలాయంటూ ఓ 2,000 నా చేతికిచ్చింది అమ్మ. శుభం. ఇదేమిటి ఇంత తగ్గిందే అడిగింది అమ్మ మరుసటి నెల జీతం అందిస్తున్నప్పుడు. అదే చెప్పబోతున్నానమ్మా, మొన్న పండక్కి చెల్లాయిలందరూ వస్తున్నారని ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకున్నా. అంతకుముందు సరస్వతి పెళ్ళికి చేతి ఖర్చులకు కావాలన్నావని ఆఫీసులో లోన్ పెట్టి నీకు తీసుకొచ్చి ఇచ్చానా 50,000. అది ఇంకా తీరలేదు. ఆ 2ంటికి వాయిదాలు జీతంలో కట్ అయిపోతే మిగిలింది ఇదే. ఈ 2 నెలల బట్టి ఖర్చులకు చాలదేమోనని లోన్కి కట్టకుండా ఆపాను. ఇంకెంత 4 నెలలు అంతే, తీరిపోతుంది. అమ్మకు అర్థమయ్యేట్టుగా సంజాయిషి ఇచ్చాను. అమ్మ కాస్త నిరుత్సాహపడ్డట్టే ఉంది. పర్వాలేదు సరిపోతుందిలే అన్నదే కానీ ఆ తర్వాత అలా సరిపెట్టడానికి డబ్బు వాడకాన్ని ఎన్ని విధాల కట్టడి చేసిందో. పాలు, నెయ్యి కొలతలు యథాప్రకారానికి వచ్చేసినాయి. ఇంకాస్త తగ్గినాయేమో కూడా. ఇప్పటి వరకు నిండుగా కళకళ్ళాడిన ఫ్రిడ్జు వెలితిగా బిక్కమొహం వేసినట్టుంటోంది. నిండా నూనె దీపాలతో పూల తోరణాలతో వెలిగిపోయే దేవుడి గది కూడా ఎకానమీ నేర్చుకుంది.
అలవాటు పడ్డ ప్రాణాలు కదూ. పిల్లలు డబ్బాలు వెతుక్కుంటుంటే చూడలేక గావును మరమరాలు వేయించి డబ్బాలో పోసిందట. నానేసిన శనగలో పెసలో సాతాళించి పెడుతూ కొవ్వు పట్టకుండా శరీరానికి అవెంత మంచివో ఆరోగ్య పాఠాలు చెప్తోందట. మరీ అంత పాకెట్ మనీనా అని కోప్పడి 200 తక్కువిచ్చిందట బాబీకి. వాడు నా దగ్గరకొచ్చి ఒకటే గుణుపు. చచ్చి చెడి చేయంగల విన్నపాలని ఎలాగైతేనే నెల చివరకు వచ్చింది. ఇంకా 4 రోజులే. తనలో తాను తెరిపిన పడ్డట్టు అనుకుంటోంది అమ్మ. పాపం, తన హయాంలో ఇలా రోజులు లెక్క పెట్టుకునేటంత ఒత్తిడి ఎప్పుడూ పడి ఉండదు. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగటంలో విశేషమే ఉంది. కాలేజీ నుంచి వస్తుండగా బాబీ బైక్కి యాక్సిడెంటు. కాలికి చేతికి ఫ్రాక్చర్లు. హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆపరేషన్కి 25,000 కౌంటర్లో కట్టిరమ్మన్నది నర్సు. అమ్మ గుండె గుబేలుమన్నట్టుంది. ఎలారా అంది కలవరపడిపోతూ. గాబరా పడకమ్మా, నేను ఎలాగో సర్దుబాటు చేస్తానులే అన్నాను భరోసాగా అమ్మ వెన్ను మీద చెయ్యి వేసి. అలా నేను అనగానే చప్పున మారిపోయిన అమ్మ చూపులో కదలాడిన భావం ఏమై ఉంటుంది? తనకు తెలియకుండా దాచిపెట్టుకున్న ముల్లే ఏదో ఉన్నదని కాదు కదా. చివుక్కుమంది నాకు. అదృష్టవశాత్తు నేను ఫోన్ చేయగానే మూర్తి ఆసుపత్రికి వచ్చాడు. మమ్మల్ని పరామర్శించి నిన్న చిట్ పాడడం మంచిదయింది, నువ్వు అడగగానే ఇవ్వగలిగాను అని నా చేతికి డబ్బందించాడు. అమ్మ చూస్తూనే ఉంది. అమ్మ సందేహం నివృత్తై ఉండాలి బహుశా. సమయానికి దేవుళ్ళా ఆదుకున్నావు నాయనా. నేను చెప్పాల్సిన కృతజ్ఞతలు తనే చెప్పింది కళ్ళు చెమ్మగిల్లుతుంటే. ఆపరేషన్ ముగిసింది. అంతవరకు పడిన ఆతృత ఆందోళన ఉపశమించి ఊపిరి పీల్చుకున్నాం. స్థిమితంగా ఆసుపత్రి క్యాంటీన్లో కాఫీ తాగుతున్నప్పుడు మీ స్నేహితుడికి ఈ చేబదులు ఒక్క మాటగా తీర్చక్కర్లేదుగా అని అడిగింది మా ఆర్థిక మంత్రి. అమ్మకేసి సాలోచనగా చూశాను. అతను నాబోటి వాడేనమ్మా. 70-80 వేలు తెచ్చుకుంటున్నామని పేరు, కానీ కటింగులు పోను చేతికొచ్చేది ఎంతని? నువ్వు చెబుతూ ఉంటావే ఎంత చెట్టుకు అంత గాలని. ఈ సిటీ జీవితం ఎంత ఖరీదైందో చూస్తూనే ఉన్నావుగా. రోజు రోజుకి నిచ్చెనెక్కుతున్న ధరలు, ఎదిగే పిల్లలతో పాటు పెరుగుతున్న ఖర్చులు, వీటికి తోడు సౌఖ్యాలకు అలవాటు పడినందుకో సాటివారితో సమానంగా ఉండాలనే తాపత్రయంతోనో కష్టంగా ఉన్నా తప్పించుకోలేని ఖర్చులు కొన్ని. వీటితో నెల చివరకు రాకుండానే 1 తారీఖు కోసం ఎదురుచూపులు. అది మా పరిస్థితి. మరిక ఎంత ప్రాణ స్నేహితుడికైనా చేబదులు ఇవ్వగల తాహతు సాధ్యమా చెప్పు? పాపం ఏ ముఖ్యమైన అవసరం తీర్చుకోవడానికో ఏడాది పాటు నెల నెలా జమ చేసుకుంటున్నాడు అతను. నేను అలా కొద్ది కొద్దిగా ఎప్పటికో తీర్చుతానంటే ఉపకారం చేసి ఇబ్బందిలో పడినట్టవదు. తొందరగానే తీర్చేయాలి అతనికి, తప్పదు. దీర్ఘంగా నిర్వికారంగా వివరించాను అమ్మకి. కానీ ఒక్క మాటుగా తీర్చడం అంటే మాటలా? అమ్మ కలవరపడటం తెలుస్తూనే ఉంది. ఏం చేయాలో నేను ఆలోచించాలి అమ్మా. ఈ నెలలో ఇంకో 25,000 ఇన్సూరెన్స్ కూడా కట్టాల్సి ఉంది. మా ఆఫీసులోనే ఫైనాన్స్ చేసేవాళ్ళు ఉన్నారులే, మొత్తంగా వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఇంట్రెస్టు కాస్త ఎక్కువేననుకో, తప్పదు అన్నాను. వడ్డీకా? తుళ్ళిపడింది అమ్మ. ప్రతిదానికి ఎందుకమ్మా అంత హడలిపోతావు? అవును, వడ్డీకే. ఏమవుతుంది? 2 నెలల్లో ఆఫీసులో పాత లోన్లు తీరిపోతాయి. మళ్ళీ లోన్ తీసుకుని ఇక్కడ కట్టేస్తాను, అంతే. కాకపోతే అప్పటి వరకు ఇంటి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలంతే. నీరసం వచ్చేసినట్టుగా ఉంది అమ్మకి. కెరటాల్లా ఒకటి తర్వాత ఒకటిగా అనుకోని ఖర్చులు వచ్చి పడుతూనే ఉన్నాయిగా. అవి ఆగేదెప్పుడు? నువ్వు ఊపిరి పీల్చుకునేదెప్పుడు? దిగులుగా అంది అమ్మ. ఓ అర్థం లేని నవ్వు నవ్వాను నేను. అమ్మా, జీతం ఇదిగో అన్నాను కవర్ అందించబోతూ. వద్దురా అంది అమ్మ. ఓపలేని బరువిది, అర్భకురాల్ని, నేను మోయలేను. ఆటుపోట్లకు తల వంచి తల ఎత్తే సమర్థత మీదే. తెలివి తక్కువగా మిమ్మల్ని ఏమైనా అని ఉంటే మనసులో పెట్టుకోకండి అంది అమ్మ మా ఇద్దరిని చూస్తూ మొహమాటంగా. అలా మాట్లాడవద్దన్నట్లుగా అమ్మ నోటికి చెయ్యి అడ్డు పెట్టాను. ఇది జరిగిన 2 నెలలకి అర్ధరాత్రి వేళ దాహం అయితే లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోతూ ఆగాను. దేవుడి గది ముందర సన్నని వెలుతురులో గోడకు ఆనుకుని ఏడుస్తోందమ్మ. ప్రాణం నీరైపోతుంటే
వెళ్ళి అమ్మ పక్కన చతికిలబడి భుజం మీద చెయ్యి వేశాను. ఏమైందమ్మా? నల్ల మబ్బుకి చల్లగాలి మెల్లగా సోకింది. కన్నీళ్లు పడి తడిసిన అమ్మ చెక్కిళ్ల ముడతలు దీపం వెలుతుర్లో దీనంగా మెరిశాయి. పార్వతి ఏడుస్తోందిరా. పార్వతా అన్నాను అయోమయంగా. మధ్యాహ్నం ఫోన్ చేసిందట పార్వతి. పిల్లవాడికి గుండెలో రంధ్రం ఉందన్నారట డాక్టర్లు. లక్షల్లో ఖర్చు. అంత డబ్బు కూర్చలేకపోతున్నామమ్మా అని ఏడ్చిందిరా. వెక్కుతోంది అమ్మ. కాసేపు మాటలు రానట్టు ఉండిపోయాను. ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? నేనంత దూరం అనిపించానా అమ్మా అన్నాను బాధగా. అమ్మ మాట్లాడలేదు. తల వాల్చుకుంది. నా మీద కోపమా? అమ్మకు మరింత దగ్గరగా జరిగాను. పట్టుచీరంటే కొననన్నాను గాని తోబుట్టువుని ఆపదలో ఆదుకోనంత స్వార్థపరుని అనుకున్నావా అమ్మా? అసలే అప్పుల్లో ఉన్నావు. ఎలా సాయపడగలవని తల తాకట్టు పెడతాను. ఇక దాని గురించి మర్చిపో. రేపే పార్వతి దగ్గరకు వెళ్తాను, సరేనా అన్నాను. అమ్మ మొహంలో నా మీద పూర్ణ విశ్వాసం తొణికిసలాడింది. కళ్ళల్లో నీళ్లు తళతళలాడుతుండగా నా తలను హృదయపూర్వకంగా గుండెకు హత్తుకుంది. ఇంత గొప్ప సంపద నాకుండగా నాకింకేం కావాలి? ఏ రుణాలు నన్ను బాధించగలవు? పులకించిపోతూ అనుకున్నాను. కథ పేరు సామాన్యుడి ఘోష. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.